హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వలస శ్రామికుల గురించి. ముందస్తు సర్వే గణాంక పరిశోధన సంస్థతో కలిసి అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల మీద పరిశోధనలు చేస్తున్నటువంటి జాతీయ మండలి నిర్వహించిన ఒక అధ్యయనంలో లాక్డౌన్ సమయంలో సొంతూళ్లకు చేరుకున్నటువంటి వలస కార్మికుల్లో దాదాపు 38.6% మంది మళ్ళీ పనికి దొరకట్లేదు అన్నట్టుగా ఈ సర్వే అనేది తెలిపింది. అందులో ఆ అధ్యయనం అనేది మొత్తం 6 రాష్ట్రాల్లో 2,917 మంది వలస కార్మికుల మీద ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆ 6 రాష్ట్రాలు ఏంటి? బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్. లాక్డౌన్కి ముందు, లాక్డౌన్ సమయంలో, ఆ తర్వాత కూడా వలస కార్మికులు ఎదుర్కొన్నటువంటి కష్టాలను తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని 3 దశల్లో చేశారు. మొదటి దశ అనేది 2020 జూన్ ఆగస్టుల మధ్య, రెండవ దశ అన్నది 2020 నవంబర్ మరియు డిసెంబర్లో, మూడవ దశ 2021 ఫిబ్రవరి చివరి వారంలో జరిగింది. హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడంతో సంపాదన అనేది లేక తమ జీవితాలు కకావికలమయ్యాయి అన్నట్టుగా వాళ్ళు తెలియజేశారు. వాళ్ళ కుటుంబ ఆదాయాలు 85% మేర పడిపోయాయి. 6 రాష్ట్రాల్లో సగటున 63.5% మంది వలస కార్మికులు 2021 ఫిబ్రవరి నాటికి సొంతూళ్ళ నుంచి తిరిగి తమ పని ప్రదేశాలకి చేరుకున్నారు. మిగిలినటువంటి 36.5% మాత్రం ఇప్పటికీ కూడా తమ ఇళ్లలోనే ఉండిపోయారు. రాష్ట్రాల వారీగా చూస్తే బీహార్లో అత్యధికంగా 92.5% మంది, ఉత్తరప్రదేశ్, ఒడిశాల్లో అయితే 65% చొప్పున పని ప్రదేశాలకి తిరిగి చేరారు. అయితే మళ్ళీ పని ప్రదేశాలకు చేరిన వాళ్ళ కుటుంబ ఆదాయాలు అనేవి పెరిగినా కూడా లాక్డౌన్కి ముందున్నటువంటి ఆదాయాలతో పోలిస్తే ఇంకా 7.7% తక్కువగానే ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. లాక్డౌన్ భయంతో కొందరు స్వస్థలాలకే పయనం కావటం వల్ల మళ్ళీ ఆదాయాల్లో 80% మేర కోత పడేటటువంటి ప్రమాదం అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అయితే మనం దీనికి సంబంధించి కేరళ కేస్ స్టడీని తీసుకోవాలి. కేరళలో వలస కార్మికుల కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కేరళ ప్రభుత్వం అక్కడ పనిచేస్తున్నటువంటి 32 లక్షల మంది వలస కార్మికులకి ఆహార పదార్థాలను సరఫరా చేస్తోంది. వాళ్ళ యొక్క ఇతర అవసరాలను తీర్చేందుకు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొంతకాలం ఇక్కడే నివసిస్తూ పనులు చేసేటటువంటి కార్మికులు ఎక్కువగా నిర్మాణం, ఆతిథ్యం, వ్యవసాయం, టెక్స్టైల్స్, సముద్ర ఆహారం, పాదరక్షల రంగాల్లో ఉన్నారు. వీళ్ల కోసం 2010వ సంవత్సరంలోనే మొదటగా కేరళ అన్నది దేశంలోనే తొలిసారిగా సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టింది. అలాగే కార్మికుల కోసం ఉచిత విద్య, ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స లాంటివి అందిస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్మికుల కోసం ఈ తరహా కార్యక్రమాలని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. 1 నేషన్ 1 రేషన్ కార్డు స్కీమ్ని భారత ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? ఈ 1 నేషన్ 1 రేషన్ కార్డు స్కీమ్ని పైలట్ బేసిస్గా 2019వ సంవత్సరంలో 4 స్టేట్స్లో తీసుకురావటం జరిగింది. దీని కింద అందరూ బెనిఫిషియరీస్ కూడా, ఎస్పెషల్గా మైగ్రెంట్స్, వాళ్ళ యొక్క రేషన్ని పొందటానికి, అంటే వీట్, రైస్, అలాగే మిగిలినటువంటి ఫుడ్ గ్రెయిన్స్, ఇవి నేషన్ వైడ్గా ఏ పీడిఎస్ షాప్లో అయినా కూడా తీసుకునేలాగా ఒక పైలట్ బేసిస్లో 2019లో దీన్ని తీసుకురావటం జరిగింది. దాని తర్వాత 2021వ సంవత్సరం మార్చి నుంచి అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో నేషన్ వైడ్గా ఈ 1 నేషన్ 1 రేషన్ కార్డ్ని అమల్లోకి తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకొని ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజుని సెలవు దినంగా ప్రకటించటం జరిగింది. అయితే భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి మహనీయుల జాబితాలో ముందుండేటటువంటి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సంఘ సంస్కర్తగా, మహామేధావిగా ప్రఖ్యాతుడైనటువంటి ఈయన మన దేశ ప్రజల యొక్క ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. ఈయన యొక్క ఆలోచనలు, ఈయన యొక్క ఆదర్శాలు నేటి తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆయన ప్రత్యక్షంగా అనుభవించినటువంటి అంటరానితనాన్ని, కుల దుర్విచక్షణని మన దేశం నుంచి రూపుమాపాలి అనేసి దృఢమైనటువంటి సంకల్పం తీసుకున్నారు ఆయన.
దీనికోసమే రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిచే సందర్భంలో రిజర్వేషన్లు 10 ఏళ్లకి మించరాదు. ఆలోపే పాలక వర్గాలు ఆర్థిక, సామాజిక, రాజకీయ దుర్విచక్షణలన్నింటినీ కూడా రూపుమాపాలి అన్నట్టుగా పేర్కొన్నారు. అయినా కూడా ఇప్పటికీ అనేది ఆ లక్ష్యం నెరవేరలేదు. ఈ లక్ష్యంని సాఫల్యం చేసినప్పుడే అంబేద్కర్కి మనం ఘన నివాళిని ఇస్తున్నట్టు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. వెనుకబడినటువంటి వర్గాల కోసం ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించేలాగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 15వ అధికరణ అంటే ఆర్టికల్ 15 కింద క్లాజ్ 4ని ఏ సంవత్సరంలో చేర్చారు? ఏ సంవత్సరంలో? 1951వ సంవత్సరంలో చేర్చటం జరిగింది. అది కూడా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద, తొలి రాజ్యాంగ సవరణ చట్టం కింద ఆర్టికల్ 15కి క్లాజ్ 4ని చేర్చటం జరిగింది. దీని కింద వెనుకబడినటువంటి వర్గాల కోసం ప్రభుత్వం అన్నది ప్రత్యేక సదుపాయాల్ని కల్పించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి అన్నది స్పుత్నిక్ వి టీకాకి అత్యవసర అనుమతిని ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పటి వరకు మన దేశంలో కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్లకి మాత్రమే అత్యవసర అనుమతి అనేది ఉండగా ఇప్పుడు స్పుత్నిక్ వి వ్యాక్సిన్కి కూడా అత్యవసర అనుమతి అనేది లభించింది. ఈ టీకా మీద మన దేశంలో 2 మరియు 3వ దశ క్లినికల్ పరీక్షలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అనేది నిర్వహించింది. ఇప్పటికే ఈ స్పుత్నిక్ వి టీకాని 60 దేశాలు ఆమోదించాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అనుమతులు పొందినటువంటి 2వ టీకాగా ఈ స్పుత్నిక్ వి అనేది నిలిచిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారత ఔషధ నియంత్రణ మండలి ఇటీవల ఏ టీకాకు అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది? ఏ టీకాకి? స్పుత్నిక్ వి అన్నటువంటి టీకాకి. ఈ టీకా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అనుమతులు పొందినటువంటి 2వ టీకా అనేసి చెప్పుకున్నాం కదా. ఇక మొదటిది వచ్చేసరికి ఫైజర్ బయోఎన్టెక్ అనమాట. అమెరికాకి సంబంధించినటువంటి ఈ ఫైజర్ బయోఎన్టెక్ టీకాకి మొత్తం 82 దేశాలు అనుమతిని ఇవ్వటం జరిగింది. రెండవది వచ్చేసి స్పుత్నిక్ వి అన్నది. ఇక మూడవది వచ్చేసరికి మోడర్నా, ఇది కూడా అమెరికాకి సంబంధించింది అనమాట. మోడర్నాకి మొత్తం 46 దేశాలు అత్యవసర అనుమతిని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ అన్నది నకిలీ విత్తనాల్ని అరికట్టడంతో పాటు నాణ్యతను పెంచే దిశగా కీలక చర్యల్ని చేపట్టింది. విత్తడానికి ముందే విత్తనం యొక్క చరిత్రను తెలుసుకునేటటువంటి వెసులుబాటుని రైతుకు కల్పిస్తోంది. ఎలాగా? క్విక్ రెస్పాన్స్ లేదా క్యూఆర్ కోడ్ అన్నటువంటి దాని గురించి అనమాట. ఏదైనా సీడ్స్ని కొనుగోలు చేసినప్పుడు ఆ సీడ్స్ ప్యాకెట్ మీద క్యూఆర్ కోడ్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ విత్తనాల్ని కొనుగోలు చేయాలనుకున్నటువంటి రైతులు స్మార్ట్ ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మొత్తం సమాచారం అనేది వస్తుంది. ఆ విత్తనాన్ని ఏ కంపెనీ ఆధ్వర్యంలో ఎక్కడ పండించారు, ఎక్కడ శుద్ధి చేశారు, నాణ్యతకు సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. ప్రతి విత్తన ప్యాకెట్ మీద తెలంగాణ విత్తన సంస్థ ధృవీకరించినటువంటి క్యూఆర్ కోడ్ని ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దేశంలోని తొలిసారిగా ఈ సీజన్ నుంచి తెలంగాణ విత్తనాభివృద్ధి విత్తన ధృవీకరణ సంస్థ అన్నది సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేస్తోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? సీడ్ ట్రేసబిలిటీ విధానంలో భాగంగా ప్రతి విత్తన ప్యాకెట్ మీద క్యూఆర్ కోడ్ని ముద్రించి విత్తనాలకి సంబంధించినటువంటి వివరాల్ని తెలుసుకునేటటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణకి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ గురించి. దీని యొక్క అలైన్మెంట్ అనేది సిద్ధమవుతోంది. మొత్తం గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా ఇది రూపుదిద్దుకుంటోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సంగారెడ్డి నుంచి భువనగిరి దాకా 4000 ఎకరాలని అంచనా వేశారు. మొత్తం 158 కిలోమీటర్ల మేర భూసేకరణకి కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 158 కిలోమీటర్లకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, జల వనరులు, గ్రామాలు, పట్టణాలు, గుట్టలు ఇలాంటివి తగలకుండా పూర్తి మైదాన ప్రాంతం నుంచి వెళ్లేలాగా పాత అలైన్మెంట్లో మార్పులు చేస్తోంది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. మొత్తం 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్కి మొత్తం గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ని ఖరారు చేయాలి అన్నట్టుగా కేంద్రం నిర్ణయించింది. అయితే ఇందులో ప్రస్తుతం 158 కిలోమీటర్లకి కేంద్రం అనేది అనుమతి ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా రూపుదిద్దుకుంటున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా ఎన్ని కిలోమీటర్ల రోడ్కి కేంద్రం అనుమతిని ఇచ్చింది? ఎన్ని కిలోమీటర్లు? 158 కిలోమీటర్లకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయినటువంటి ఎవర్ గివెన్ నౌక ఏదైతే ఉందో దీనికి ఈజిప్ట్ న్యాయస్థానం $100 కోట్ల అంటే సుమారు 7,500 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
దీన్ని చెల్లించేందుకు యాజమాన్యం ఇష్టపడకపోవడంతో నౌకని ప్రభుత్వం జప్తు చేసుకుంది. గత నెలలో ఈ నౌక కాలువలో ఇరుక్కుపోయి 6 రోజుల తర్వాత కదిలింది. దీనివల్ల రెండు వైపులా నౌకలనేవి నిలిచిపోయాయి. ఎవర్ గివెన్ని కదిలించడానికి అయినటువంటి ఖర్చు, కాలువలో రాకపోకలు సాగకపోవటం వల్ల నిలిచిపోయిన ఆదాయం, ఇలాంటి వాటన్నింటినీ లెక్కించి ఈ జరిమానాని విధించారు. అయితే దీనిని చెల్లించేందుకు ఎవర్ గ్రీన్ సంస్థ అన్నది నిరాకరించటంతో ఈ జరిమానాను చెల్లించేంత వరకు ఆ నౌక అన్నది తమ జలాల నుంచి కదిలేందుకు వీల్లేదు అన్నట్టుగా ఈజిప్ట్ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇటీవల సూయజ్ కాలువలో ఇరుక్కుపోయినటువంటి ఎవర్ గివెన్ నౌకకి ఈజిప్ట్ న్యాయస్థానం ఎంత జరిమానాని విధించింది? $100 కోట్ల జరిమానాని విధించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అణు అంశం మీద ఇరాన్ అనేది తన యొక్క దూకుడును పెంచింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇరాన్ యొక్క యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60% పెంచనున్నట్లు ప్రకటించటం జరిగింది. రీసెంట్గా ఇరాన్కి చెందినటువంటి నంతాజ్ అణు కర్మాగారంలో సైబర్ దాడి అనేది జరిగినటువంటి నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్ యురేనియాన్ని 20% మేర శుద్ధి చేస్తోంది. అయితే అణుబాంబులో ఉపయోగించడానికి 90% శుద్ధత అనేది అవసరం. అయితే 60% శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని అణుశక్తితో నడిచే యుద్ధ నౌకల్లో ఉపయోగించే వీలు ఉంది అన్నట్టుగా ఇరాన్ గతంలో తెలిపిందనమాట. అయితే ఆ దేశం వద్ద ఇలాంటి యుద్ధ నౌకలేమీ లేకపోయినా కూడా ఇప్పుడు యురేనియం శుద్ధిని 60%కి పెంచుతాము అన్నట్టుగా ప్రకటించటం మాత్రం ఇక్కడ కొంచెం ఉద్రిక్తతలకు దారి తీస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఇరాన్కి చెందినటువంటి ఏ అణు కర్మాగారంలో సైబర్ దాడి జరిగి అక్కడి విద్యుత్ పంపిణీ వ్యవస్థ అనేది కుప్పకూలింది? ఏ అణు కర్మాగారంలో? నంతాజ్ అణు కర్మాగారంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి BIS స్టాండర్డ్స్ గురించి. భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించినటువంటి వివిధ ప్రామాణిక కొలమానాల్ని వివిధ వస్తువుల తయారీదారుల కోసం ఉచితంగానే అందుబాటులోకి తీసుకొచ్చాము అన్నట్టుగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 21,000 వస్తువులకి ప్రమాణాలను నిర్దేశించింది. వాటిని ఇప్పుడు ఉచితంగా ఈ BIS అన్నటువంటి పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి తెలిపారు. అలాగే సూక్ష్మ పరిశ్రమలు, అంకుర సంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు నిర్వహించేటటువంటి సంస్థలు BIS లైసెన్స్ కోసం చెల్లించేటటువంటి రుసుములో 50% రాయితీని ఇస్తున్నాము అన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా BSI లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఈ రాయితీ అనేది వర్తిస్తుంది అన్నట్టుగా ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. సూక్ష్మ పరిశ్రమలు, అంకుర సంస్థలు మరియు మహిళా పారిశ్రామికవేత్తలు నిర్వహించేటటువంటి సంస్థలు BIS లైసెన్స్ కోసం చెల్లించే రుసుములో ఎంత శాతం రాయితీని ఇస్తున్నారు? 50% రాయితీని ఇస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒకవైపు కరోనా అన్నది పెరిగిపోతూ ఉండగా మరొక వైపు వ్యాక్సిన్లకి కొరత అనేది ఉన్నటువంటి నేపథ్యంలో విదేశాల్లో అత్యవసర అనుమతులు పొందినటువంటి టీకాలకి మన దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాలి అన్నట్టుగా కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకి మన దేశంలోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడైనటువంటి VK పాల్ నేతృత్వంలో ఉన్నటువంటి జాతీయ నిపుణుల బృందంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాము అన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? ఎవరి నేతృత్వంలోని జాతీయ నిపుణుల బృందం వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొనేలాగా విదేశాల్లో అత్యవసర అనుమతి పొందినటువంటి వ్యాక్సిన్ని మన దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాలి అనేసి నిర్ణయించింది. ఎవరి నేతృత్వంలో? VK పాల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY పథకంలో భాగంగా గ్రామాలకి ప్లాస్టిక్ రోడ్లని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. 2021 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద చేపట్టేటటువంటి పల్లె రహదారుల్లో ప్లాస్టిక్, నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడబోతూ ఉన్నారు. నిబంధనల ప్రకారం తారు మిశ్రమంలో 8% ప్లాస్టిక్ వ్యర్థాలని కలుపుతారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యంత్రం అనేది ఉంటుంది. తారు మిశ్రమంలో ప్లాస్టిక్ అనేది కలవటంతో అది మరింత జిగురుగా మారి నీళ్లు రోడ్డు లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉండదు. ప్రయోగాత్మకంగా నిర్మించినటువంటి రహదారుల అధ్యయనాల్లో ఇది తేలింది కాబట్టి దీంతో సాధారణ తారు కంటే ప్లాస్టిక్ రోడ్డు అనేది గట్టిగా ఉంటుంది అన్నట్టుగా జాతీయ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థ అన్నది ఈ ప్లాస్టిక్ రోడ్లను నిర్మించటానికి అనుమతినిచ్చింది.
దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన దీనిని ఎప్పుడు ప్రారంభించారు? 2000 సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన గవర్నమెంట్ అన్నది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఆల్ వెదర్ యాక్సెస్ని అన్ని అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి కూడా ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని తీసుకొచ్చారు. దీనిని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అది స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రీ ప్యాక్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ లేదా ప్రీ ప్యాక్ పరిష్కార పథకం అంటాము. దీనిని దేనికోసం తీసుకురావటం జరిగింది? కార్పొరేట్స్ని, అది కూడా ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి కార్పొరేట్స్ కోసం ఈ ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని సెంటర్ తీసుకురావటం జరిగింది. దీని కింద 6 నుంచి 7 లక్షల కంపెనీస్ ఎంఎస్ఎంఈస్ కింద క్లాసిఫై చేసి వాళ్ళకి బెనిఫిట్ అనేది కలుగుతుందన్నమాట ఈ ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్వర్క్ కింద. ఇక్కడ చూడండి, పతనం అంచున ఉన్నటువంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార సంస్థలు ఈ ప్రీ ప్యాక్ పరిష్కార పథకం కింద ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి నియమాలకు అనుగుణంగా 15,000 రూపాయల రుసుమును చెల్లించి కొత్త దివాలా పరిష్కార పథకాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సాధారణ దివాలా స్మృతి కింద కంపెనీలు 25,000 చెల్లించాల్సి ఉంటే ఎంఎస్ఎంఈలకి 15,000 రూపాయలకి ప్రభుత్వం తగ్గించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది వెల్లడించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ప్రీ ప్యాక్ పరిష్కార పథకం అనేది దేనికి సంబంధించింది? కార్పొరేట్స్కి సంబంధించింది. అది కూడా ఎస్పెషల్గా ఎంఎస్ఎంఈస్కి సంబంధించి దీన్ని తీసుకురావటం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అనేది ఉంటుందో దానికి ఆల్టర్నేటివ్గా ఈ ప్రీ ప్యాక్స్ అన్నటువంటి దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఫార్మల్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్కి అగెనెస్ట్గా తక్కువ టైం కన్జ్యూమ్ చేసేలాగా, తక్కువ ఎక్స్పెన్సివ్గా ఈ ప్రీ ప్యాక్ ఇన్సాల్వెన్సీ స్కీమ్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్చిచ్చు గురించి, అడవుల్లో వచ్చేటటువంటి ప్రమాదాల గురించి. పర్యావరణానికి ఊపిరితిత్తులు లాంటి అడవులు అనేవి బూడిదగా మారిపోతూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఏప్రిల్ 10 నాటికి అడవుల్లో మొత్తం 21,755 చోట్ల కార్చిచ్చులు అనేవి రావటం జరిగింది. కేవలం 100 రోజుల్లోనే 54,666 ఎకరాల అటవీ సంపద అనేది బుగ్గిపాలైంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఇందులో తెలంగాణకి సంబంధించి మొత్తం 56 అటవీ డివిజన్లు ఉంటే వాటి పరిధిలో మొత్తం 9,790 కంపార్ట్మెంట్లు అనేవి ఉన్నాయి. ఇందులో దాదాపు 84,600 ప్రమాదాలు కేవలం 1,410 కంపార్ట్మెంట్లోనే ఉన్నాయి అన్నట్టుగా అటవీ శాఖ లెక్కలు చెప్తూ ఉన్నాయి. గత 9 ఏళ్లలో నమోదైనటువంటి కార్చిచ్చుల గణాంకాల్ని అటవీ సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మొత్తం 12,741 కార్చిచ్చులతో ఇల్లెందు సర్కిల్ అనేది తొలి స్థానంలో ఉంది. దాని తర్వాత గూడూరు సర్కిల్, దాని తర్వాత వెంకటాపూర్ సర్కిల్స్ ఉన్నాయి. అయితే రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో అడవుల్లో అగ్ని ప్రమాదాల మీద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఈ వివరాల్ని సేకరించి అటవీ శాఖకి పంపిస్తుంది. అక్కడి నుంచి ప్రతి ఉద్యోగి సెల్ ఫోన్కి కూడా ఒక SMS అనేది వెళ్తుంది. దాని ద్వారా ప్రమాదం అనేది ఎక్కడ జరిగిందో గత నవంబర్ నుంచి ముందస్తు హెచ్చరికల విధానం ద్వారా అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. దీనివల్ల రానున్నటువంటి వారంలో ఏ కంపార్ట్మెంట్లలో కార్చిచ్చు రావచ్చు అన్నది కూడా చెప్తోందనమాట. అయినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు అనేవి తగ్గటం లేదు. ఫైర్ లైన్ల ఏర్పాటు, వాచర్ల పేరుతో క్విక్ రెస్పాన్స్ లాంటి బృందాల్ని అటవీ శాఖ ఏర్పాటు చేస్తున్నా కూడా అటవీ సంరక్షణకి చర్యలు అనేవి సరిపోవట్లేదు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, కార్చిచ్చు నిర్మూలన కోసం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని వివరించండి. ఏమేమి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం? నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ ఫైర్స్ అన్నటువంటి దాన్ని 2018వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని కింద ఫారెస్ట్ ఫ్రింజ్ కమ్యూనిటీస్ అలాగే స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఫారెస్ట్ ఫైర్స్ని మినిమైజ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ ఫైర్స్ అన్నటువంటి దాన్ని 2018లో లాంచ్ చేశారు. ఇది కాకుండా ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ FPM అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది సెంట్రల్లీ ఫండెడ్ ప్రోగ్రామ్ అనమాట. స్పెషల్గా ఫారెస్ట్ ఫైర్స్ని డీల్ చేయటం కోసమే, స్టేట్స్కి అసిస్ట్ చేయటం కోసం ఈ ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీనిని మళ్ళీ
ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ స్కీమ్ అన్నటువంటి పేరుగా మార్చడం జరిగింది. ఎప్పుడు 2017వ సంవత్సరంలో. దీని కింద ఫండ్స్ అనేవి సెంటర్ స్టేట్ కాస్ట్ ఫార్ములా 90:10 అన్నటువంటిది సెంట్రల్ టు స్టేట్ ఫండింగ్ అనేది నార్త్ ఈస్టర్న్ మరియు వెస్టర్న్ హిమాలయన్ రీజన్స్లో ఉంటుంది. అది కాకుండా 60:40 వచ్చేసరికి మిగిలినటువంటి స్టేట్స్. ఈ 90:10 వచ్చేసరికి నార్త్ ఈస్ట్ అలాగే హిమాలయన్. ఈ స్టేట్స్లోకి వచ్చేసరికి 90:10 సెంటర్ వర్సెస్ స్టేట్ అనమాట. ఇవి మాత్రమే కాకుండా నేషనల్ అఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేసి అలాగే మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అన్నటువంటివి వీటి ద్వారా ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించినటువంటి వర్క్ కోసం డెడికేటెడ్గా వర్క్ చేయటానికి స్టేట్స్కి ఈ నేషనల్ అఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్ అలాగే మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా ఈ ప్రోగ్రామ్స్ని తీసుకురావటం జరిగింది. ఈ నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా ఏదైతే ఉందో దీనిని నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ NAPCC దీని కింద తీసుకురావటం జరిగింది. దీని ద్వారా గవర్నమెంట్ అన్నది ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇవి మాత్రమే కాకుండా మనం ఏదైతే INDCs ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ కింద ఇండియా అన్నది మన జాగ్రఫికల్ ఏరియాలో 33% ఫారెస్ట్ కవర్ని మళ్ళీ తీసుకురావాలి. దాని ద్వారా అడిషనల్ సింక్స్ని ఏర్పాటు చేయాలి. అది కూడా 2.5 బిలియన్ నుంచి 3 బిలియన్ టన్స్ ఆఫ్ CO2ని 2030 కల్లా స్టోర్ చేసుకునేలాగా అడిషనల్ సింక్స్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కొత్తగా వచ్చినటువంటి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ అసెంబ్లీ ఎన్నికల్ని శాంతియుతంగా మరియు న్యాయబద్ధంగా నిర్వహిస్తాము అనేసి చెప్పడం జరిగింది. సునీల్ అరోరా స్థానంలో సునీల్ అరోరాని నియమించటం జరిగింది. ఈయన నిన్నటి రోజున భారత 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారత 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సుశీల్ చంద్ర. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాయలసీమ జిల్లాల్లో సోలార్ పవర్ అన్నది పెరుగుతోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. రాయలసీమ జిల్లాలైనటువంటి వైఎస్ఆర్, కర్నూలు, అనంతపురంలో సౌర విద్యుత్ ఉత్పత్తి అనేది లాభసాటిగా ఉంది అన్నట్టుగా ఉత్పత్తిదారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాల్లో ప్లాంట్లను నెలకొల్పేందుకు పోటీ పడుతున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇంధన ఎగుమతి విధానం ఏదైతే ఉందో ఇది కూడా వాళ్ళని మరింతగా ఆకర్షిస్తోంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. రాయలసీమ జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లని ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్నవి కొన్నే ఉన్నా కూడా ఇప్పుడు ట్రాకింగ్తో పాటు తేలిగ్గా రేడియేషన్ని తెచ్చేటటువంటి మాడ్యూల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ వాట్స్ ఉండేటటువంటి ప్యానెల్స్ అనేవి ఉన్నాయి. తక్కువ ప్రదేశంలో వీటిని ఎక్కువగా అమర్చుకోవచ్చు. దానివల్ల గతంలో కంటే ఎక్కువ విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు. అంటే సాధారణంగా 1 మెగావాట్కి 5 ఎకరాల భూమి అనేది అవసరం ఉంటుంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తే కేవలం 4 ఎకరాల భూమితోనే దీన్ని సరిపెట్టేటటువంటి వీలు ఉంటుంది అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ పవర్ ప్లాంట్స్ కోసం ఎక్కడెక్కడ భూముల్ని గుర్తించారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్ మరియు కర్నూలు డిస్ట్రిక్ట్స్లో మొత్తం 1,611.85 ఎకరాల భూముల్ని గుర్తించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కేంద్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీని పెంపొందించే దిశగా తీసుకొచ్చినటువంటి వివిధ కార్యక్రమాల్ని వివరించండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోలార్ ఎనర్జీని ప్రోత్సహించటం కోసం నేషనల్ సోలార్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ IREDA ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్. దీనిని మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఇది పనిచేస్తుంది. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్కి సంబంధించి లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేశారు. దీనిని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్గా తీసుకొచ్చారు. ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని చేస్తుంది. ఇవి మాత్రమే కాకుండా సోలార్ పార్క్స్ అనేసి, అలాగే అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేసి, అలాగే కెనాల్ బ్యాంక్,
కెనాల్ ట్యాంక్, సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివన్నీ తీసుకురావటం, అలాగే సోలార్ ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ఇండియా లేదా సృష్టి అంటాము. సృష్టి అన్నటువంటి స్కీమ్ ద్వారా రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని మన ఇండియాలో ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ సృష్టి అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా సూర్యమిత్ర అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దీని కింద క్వాలిఫైడ్ వర్క్ ఫోర్స్ని ప్రిపేర్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో వీటిని తీసుకురావటం జరిగింది. అలాగే రీసెంట్గా నేషనల్ గ్రీన్ ఎనర్జీ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని, అలాగే గ్రీన్ ఎనర్జీ కారిడార్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే లార్జ్ ఎనర్జీ కన్జ్యూమర్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ని పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ సోలార్ ఎనర్జీని పెంపొందించడం కోసం తీసుకున్నటువంటి చర్యలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 2018 అన్నటువంటి పేరిట ఒక నివేదికను విడుదల చేయటం జరిగింది. ఈ నివేదిక ప్రకారం మన దేశంలో మొత్తం 12,852 చిరుతపులులు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. వీటిలో అత్యధికంగా సెంట్రల్ ఇండియా మరియు ఈస్టర్న్ ఘాట్స్లోనే 8,000 చిరుతలు అనేవి ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 492, తెలంగాణలోకి వచ్చేసరికి 334 చిరుతలు ఉన్నట్లుగా ఈ నివేదిక అనేది వెల్లడించింది. 2014వ సంవత్సరంలో దేశంలో 7,900 చిరుతలు అనేవి ఉండగా ఇవి 2018 నాటికి 12,852, అంటే దాదాపు 60% వరకు పెరిగాయి అన్నట్టుగా ఈ నివేదిక చూపిస్తోంది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా చిరుత పులుల లెక్కింపు వివరాల్ని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో భారతదేశంలో చిరుత పులుల సంఖ్య అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? అత్యధికంగా మధ్యప్రదేశ్లో చిరుత పులులు అనేవి ఉన్నాయి. మధ్యప్రదేశ్లో మొత్తం 3,422 చిరుత పులులు అనేవి ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండగా రెండవ ప్లేస్లో కర్ణాటక అనేది ఉంది. కర్ణాటకలో మొత్తం 1,783 చిరుత పులులు ఉన్నాయి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి 2020-21 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయం అనేది పెరిగింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ లాంటి పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్రం విధిస్తున్నటువంటి ఎక్సైజ్ సుంకం అనేది ఈ కరోనా కాలంలో కూడా భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుమారు 9.89 లక్షల కోట్ల ఆదాయం పరోక్ష పన్నుల రూపంలో వస్తుంది అనేసి కేంద్రం అంచనా వేసుకుంటే వాస్తవానికి మించి 10.71 లక్షల కోట్ల రూపాయలు సమకూరింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల్ని విడుదల చేసింది. పరోక్ష పన్నులు అంటే ఏమేమి వస్తాయి? జీఎస్టీ, కస్టమ్స్, అలాగే ఎక్సైజ్ డ్యూటీలు ఇవన్నీ కలిసి పరోక్ష పన్నుల రూపంలో ఉంటాయి. 2019-20లో పరోక్ష పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం 9.54 లక్షల కోట్లు ఉంటే ప్రస్తుత ఆదాయం 10.71 లక్షల కోట్లుగా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత? 10.71 లక్షల కోట్లు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి అబుదాబి 2021 అత్యున్నత పౌర పురస్కారం ఎవరికి లభించింది? ఎంఏ యూసఫ్ అలీ. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ బాండ్లను జారీ చేసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.